ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 31 నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ నిర్మిస్తే దాదాపు 15 లక్షల ఎకరాలకు అదనంగా నీటి సదుపాయం కల్పిస్తుంది, సంపదని సృష్టిస్తుంది, సమాజంలో రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఉపాధి లభిస్తుంది. ఈ పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి శ్రద్ధ చూపించకుండా, ప్రాధాన్యతనివ్వకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి బనకతర్ల అనే ఒక బృహత్తర ప్రాజెక్టుని, ఒక 80,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టుని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ బనకతర్ల ప్రాజెక్ట్ తెలంగాణలో కాళేశ్వరంలా ప్రాజెక్టు లాగా మరో గుదిబండగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే 12 లక్షల కోట్ల పైగా అప్పులున్న ఆంధ్రప్రదేశ్, గత 9 నెలలుగా 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ మరో 80,000 కోట్ల రూపాయల అప్పులు చేసి మరో కాళేశ్వరం ప్రాజెక్టుని రూపొందించాలనుకోవటం దురదృష్టకరంగా జనచైతన్యం మీదకు భావిస్తూ ఉంది. పెండింగ్ ప్రాజెక్టులని ప్రాధాన్యత క్రమంగా అన్ని ప్రాజెక్టుని పూర్తి చేయగలిగితే అటు ఉత్తర కోస్తా కానీ, ఇటు రాయలసీమ కానీ, ప్రకాశం లాంటి జిల్లాలు కానీ ఎంతో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. గత 9 నెలలుగా ఈ పెండింగ్ ప్రాజెక్టు మీద పెట్టిన నిధులు చాలా స్వల్పం. కేవలం అడ్మినిస్ట్రేటివ్ వ్యయాలకు సరిపోయేంత డబ్బులు కూడా విడుదల చేయని పరిస్థితి చూస్తున్నాం. గోదావరి బనకతర్ల ప్రాజెక్టు ఆ రూపకల్పనకి, ఆ దృక్పథానికి, ఆ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలని, స్వస్తి పలకాలని జనచైతన్యం వేదిక కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే స్వచ్ఛంద సంస్థలు అందరి యొక్క మాట బనకతర్ల ప్రాజెక్టుని ఆపాలని.